సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థకి, పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బందికి అందరికీ మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే తెలియజేస్తున్నాను. పోలీసులంటే దేశాన్ని కాపాడే సైనికుల తర్వాత రాష్ట్రంలో కావచ్చు, సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి, నేరాలను అరికట్టడానికి, ప్రజలు శాంతియుతంగా ఉండడానికి మీరు జీవితాలను త్యాగం చేసి, కుటుంబాలను త్యాగం చేసి ఈ రోజు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి దౌర్జన్యాలకు, ఇలాంటి అరాచక శక్తులకు అండగా నిలబడాలని ప్రభుత్వాలు మీ పైన ఒత్తిడి తీసుకొస్తే మీరు ఎదురు తిరగండి. మేము మా విధులు నిర్వహిస్తాము, కానీ ప్రజలకు వ్యతిరేకంగా అరాచక శక్తులకు అండగా మేము ఉండమని చెప్పి ఈ రాష్ట్రంలో సగానికి పైగా తప్పుడే ఆగిపోతుంది. సగానికి పైగా దౌర్జన్యాలు, ఇలాంటి అరాచకాలు ఆగిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి పోలీస్ సోదరుడు, ప్రతి పోలీస్ అధికారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పేరు చెప్పి, పరిశ్రమల పేరు చెప్పి, సెన్సుల పేరు చెప్పి, అనేక రకాలుగా పేర్లు చెప్పి రాష్ట్రానికి సంబంధించిన భూములు, రైతులకు సంబంధించిన భూములు దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వీళ్ళు ఎన్ని రోజులు భరించాలనే విషయాన్ని ఈ రోజు మనం గమనించాలి. గతంలో మనం చూసాము, ఈ రాష్ట్రంలో సెన్సుల పేరు చెప్పి, అదేవిధంగా నిర్చు లాంటి ఇదే ప్రాంతంలో అనేక రకాలుగా పేర్లు చెప్పి వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములు సేకరించారు. బలవంతంగా రైతుల దగ్గర నుండి కొల్లగొట్టారు తప్ప నిజంగా పరిశ్రమలు వచ్చాయా, నిజంగా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇదే ప్రాంతంలో, కనిగిరి ప్రాంతంలో నిమ్స్ అనేసి ఒక జాతీయ సంస్థకి సుమారు 13,500 ఎకరాలు ఇచ్చారు. ఇది 2013లో కనీసము సుమారు 12 సంవత్సరాల క్రితం సేకరించారు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క పరిశ్రమ కానీ, ఒక కంపెనీ కానీ, ఏ ఒక్కరికి ఉద్యోగం కానీ రాలేదు. అదేవిధంగా కావలి ప్రాంతంలో ఇక్కడ సెన్స్ ఏర్పాటు చేశారు, అక్కడ అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు లేపాక్షి సెన్స్ ఏర్పాటు చేశారు. 8,800 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, ఒక పరిశ్రమ కానీ రాలేదు. ఈ విధంగా సెన్సుల పేరు చెప్పి, పరిశ్రమల పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు తీసుకొని వీళ్ళు చేస్తున్నది ఏమంటే మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాచేసి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు. వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి అనేది కాదు, కానీ కేవలం పరిశ్రమల పేరు చెప్పి భూములు రమ్మని దోపిడీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని కరేడు ప్రాంతంలో ఒక దోపిడీ కంపెనీ వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ రైతులకు సంబంధించిన భూములు కాజేయాలని చూస్తే దానికి కరేడు రైతులందరూ కూడా ఐకమత్యంతో ఎదురు తిరిగారు, ఉద్యమించారు. మేము ఇవ్వము, మా భూములు మాకు కావాలని చెప్పి ఎదురు తిరిగితే అనేక రకాలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేశారు. తప్పుడు కేసులు పెట్టారు, నాతో పాటు రైతుల మీద కేసులు పెట్టారు, గిరిజన మహిళల మీద కేసులు పెట్టారు. ప్రతిరోజు పోలీసులను పంపించి ఏదో ఒక రకంగా భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు మీరు వ్యవస్థలను